రోషన్, మీ అమ్మా నాన్న విడిపోయి చాలా కాలం అయిందిగా? అవును సార్. వాళ్ళిద్దరూ విడిపోయి దాదాపు ఎన్నేళ్ళయింది? 3 years అయింది సార్. నువ్వు వాళ్ళిద్దరిని కలపాలి. ఒకవేళ ఈ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యి లోపలికెళ్తే వాళ్ళిద్దరితో మాట్లాడే మనిషి కూడా ఉండడు. అందుకే నువ్వు వాళ్ళిద్దరిని ఒప్పించాలి. ముందా పనిచేయి. సరే సార్. ఎడీ, ఒక్క నిమిషం. రోషన్ నాతో మాట్లాడాడు. ఈ రోజు రాత్రి డిన్నర్ ఉంది, మీరు రావాలని చెప్పాడు. హోటల్లో అరేంజ్ చేశాడంట. మీరు రావాలి, నా సంతోషం కోసం. నేను వస్తాను. రోషన్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. పదండి సార్. ఇక వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు. వాళ్ళకి మనతో పని లేదు. మనం బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఓకే సార్, హోప్ యూ జాయిన్ us later. పద. Cheers. ఎక్స్క్యూజ్ మీ. హలో. నువ్వెందుకు వచ్చావు? వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. మెల్లిగా నేను వచ్చాను. ఎరా, ఏమైంది? కమల, తనకి మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. ఓసారి మాట్లాడాలి అంటుంది. కమల వినటానికి బాగుంది, మంచి పేరు. ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ మనల్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేయకుండా చూసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు. మరో మార్గం లేదు సార్. నన్ను నమ్ముకుని తన బయటకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ కూడా మేముంటాం. తను ఎక్కడికి రమ్మంది? ఎలా వస్తుంది? క్యాబ్లో బీచ్ రోడ్లో వెయిట్ చేస్తానని చెప్పింది. నువ్వు వెళ్ళి పికప్ చేసి తీసుకురా. ఇదిగో బైక్కి. మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళిరా. వాడు మందు కొట్టి వెళ్తున్నాడు. నీ పన్ను కానీ. ఈ ఎస్ఐ రామచంద్ర గారు సస్పెన్షన్లో ఉన్నారు కదా. ఆ విషయం తెలుసులే. నీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ప్రతిఫలం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా. ఇస్తా చెయ్యి. మన దగ్గర బండి తీసుకో. సరే, ఏంటి విషయం? విషయం తెలిస్తే కానీ రావారా? పదరా. కమలే కదా? అవును. కిందకి దిగండి. ఏంటి సార్? వేదిక హత్య కేసుకు సంబంధించి మహేష్ని కస్టడీలోకి తీసుకున్నాం. భయపడాల్సిందేమీ లేదు. తను నిరపరాధే. విచారించి పంపించేస్తాం. మహేష్కి ఏమీ కాదు. తను భవానీ మేడం దగ్గరే ఉన్నాడు. మీరు ఒకసారి స్టేషన్కి వస్తే సరిపోతుంది. వెళ్దామా? వెళ్దాం.